గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ సోనియా. అమెరికా ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు? త్వరలోనే శుభం కార్డ్ పడుతుందా? పశ్చిమాసియాలో ఇప్పట్లాగే ఉద్రిక్తతలు కొనసాగుతాయా? ఇదే జరిగితే మన పరిస్థితి ఏంటి? ఆయిల్ గ్యాస్ సమస్యలు మళ్లీ మొదలవుతాయా? ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? ఇలాంటి ప్రశ్నల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధానమంత్రి మోదీ ఫోన్ సంభాషణ కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. పశ్చిమాసియాలో పరిస్థితులపై 40 నిమిషాలు ఇద్దరు మాట్లాడుకున్నారు. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ట్రంప్తో మోదీ మాట్లాడడం ఇదే తొలిసారి. పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడుతుందా? మోదీ ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు? వాటిని ట్రంప్ పాటిస్తారా? ఇరాన్తో రెండో విడత చర్చల వేళ ట్రంప్ మోదీ మాట్లాడుకోవడం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే అమెరికా ఇరాన్తో భారత్ మంచి సంబంధాలు నిలుపుతోంది. ఇతర దేశాలు ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న హర్ముజ్ నుంచి మన నౌకలు సేఫ్ జర్నీ చేశాయి. ఇది మామూలు విషయం కాదు. చైనాకు చెక్ పెట్టేందుకు మలక్కా జలసంధిపై అమెరికా ఫోకస్ పెట్టిందనే ప్రచారం నేపథ్యంలో భారత్ సహకారం లేకుండా అక్కడ అమెరికా పాగా వేయడం అసాధ్యం. దీంతో ట్రంప్ మోదీ ఏం మాట్లాడుకున్నారనేది ఆసక్తిగా మారింది. ఇక శాంతి కాముక దేశంగా భారత్ చర్చలనే సిఫార్సు చేస్తుంది. యుద్ధంతో సర్వనాశనం తప్ప ఏ పక్షానికి ఏమీ మిగలదు. ఇరాన్తో యుద్ధం చేసి సాధించేది ఏమీ లేదని అమెరికా గ్రహిస్తుందా? మన మాటల్ని వింటుందా? ఇటు ఇరాన్ కూడా పలు దఫాలు భారత ప్రభుత్వంతో మాట్లాడింది. 2 రోజుల్లో ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో భారత్ పాత్ర ఏమిటన్నది అత్యంత ఆసక్తిగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ వంశీ న్యూస్ నుంచి లేవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మొత్తానికి మనం చూస్తున్నాం ట్రంప్ మోదీ ముచ్చటపై అయితే ప్రపంచ దేశాలపై అయితే ఆసక్తి మేరకు దీనికి సమయం అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సోని, మీరు చెప్తున్నట్టుగా మొత్తంగా ఇప్పుడు ట్రంప్ మోదీ ఏం మాట్లాడారు? యుద్ధానికి సంబంధించి ఎండ్ కార్డు పడబోతుందా? రెండో దఫా కూడా చర్చలకు సిద్ధమంటుంది అమెరికా. సో ఇటు ఇరాన్తోనూ అటు అమెరికాతోనూ భారత్కి అయితే సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సత్సంబంధాలతో మోదీ అసలు ఏం మాట్లాడారు? మొత్తానికి మోదీ మాటతో ఈ యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుందా? ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? భారత సూచనలను ట్రంప్ పాటించబోతున్నారా? ఒక రకంగా ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, మరోవైపు చమురు సంక్షోభం కూడా ప్రపంచ దేశాలను వెంటాడుతుంది. ఇటువంటి సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి, యుద్ధానికి ఎండ్ కార్డు పడాలని ఎదురు చూస్తున్నాయి. ఇక ఇస్లామాబాద్ వేదికగా ఏం జరిగిందో మనందరం చూసాం. సో చర్చల్లో పురోగతి కనిపించలేదు, ఎక్కడికక్కడ చర్చలు విఫలమైన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మోదీ మాట్లాడటంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు మోదీ ఏం మాట్లాడారు, మోదీ మాటను ట్రంప్ వింటారా, వింటే ఆ సూచనలను పాటిస్తే యుద్ధం ఆగబోతుందా అని సుమారుగా వీరిద్దరూ 40 నిమిషాలకు పైగా మాట్లాడటం కూడా చర్చనీయాంశం అవుతుంది. ఈ 40 నిమిషాల్లో మోదీ ఏంటి అంటే ఎటువంటి సూచనలు చేశారు, మోదీ సలహాలు సూచనలను ట్రంప్ పాటించబోతున్నారా, ఏం జరుగుతుంది అనేది మాత్రం ఆసక్తి రేపుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మురళీ మనోహర్ గారు, ప్రముఖ విశ్లేషకులు, జూమ్ లో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక రాజు నేత గారు, భారతీయ జనతా పార్టీ నేత, మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు గారు నమస్కారం. సార్ నమస్తే. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అండ్ భారత వైఖరి కూడా చాలా సార్లు స్పష్టంగా ప్రధాని మోదీయే చెప్పిన పరిస్థితి. సో యుద్ధాల కాలం కాదు ఇది, చర్చల ద్వారానే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవాలి అని చెప్పిన పరిస్థితి. సో ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏ విధంగా సాగిందనుకోవచ్చు? మోదీ మాటలను ట్రంప్ వినే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ప్రస్తుత పరిణామాలను ఎలా చూస్తున్నారు? అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నిన్న ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారి మధ్యన దాదాపు 40 నిమిషాల పాటు మన ద్వైపాక్షిక అంశాల విషయంలో తర్వాత త్వరలో ఇండియా యుఎస్ ట్రేడ్ కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా సానుకూలమైనటువంటి చర్చలు జరిగినట్టుగా మనకు తెలిసింది. ఇదే విషయాన్ని 2 దేశాలలో ఉన్నటువంటి దౌత్యవేత్తలు కూడా, అధికారులు కూడా ధృవీకరించారు. ముఖ్యంగా ఏంటంటే ఈ 40 నిమిషాల ఫోన్ కాల్ సంభాషణలో జరిగినటువంటిది అంటే ఇరాను తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఆ యుద్ధం మీద కూడా మన దేశానికి సంబంధించినటువంటి పాత్ర ఏంది, తర్వాత ముఖ్యంగా హర్ముజ్ జలసంధి గురించి మన దేశానికి సంబంధించినటువంటి
నౌకలు ఎక్కడైతే ఆ జలసంధిలో ఉన్నాయో వాటిని విడిపించేటువంటి ప్రయత్నము, తర్వాత మన దేశానికి రావాల్సినటువంటి నౌకలను స్వేచ్ఛాయుత వాతావరణంలో తీసుకురావాలనేటువంటి వైపుగా కూడా కీలకమైనటువంటి చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో ఇండియా అమెరికా మధ్యన చాలా రకాలైనటువంటి ఒక వ్యాపార ఒప్పందాలు జరగనున్నటువంటి క్రమంలో కూడా ఆ వైపుగా కూడా అనేక రకాలైనటువంటి చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. చాలా సంవత్సరాల నుంచి అంటే చూస్తున్నాం నార్మల్ గా ఎప్పుడు కూడా ట్రంప్ పదే పదే భారత్ కు సంబంధించిన విషయాల్లో సీజ్ ఫైర్ కి సంబంధించి చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి, మేము ఏం చెప్తే భారత్ అదే వింటుంది అన్నట్టుగా చమురు కొనుగోళ్లకు సంబంధించి కూడా రష్యా నుంచి కొనుగోలు చేయొద్దని ఆంక్షలు విధించడం, రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో వీళ్ళిద్దరి మధ్య కూడా కాస్త భేదాభిప్రాయాలు ఉన్నాయి అనేది స్పష్టంగా కనిపించింది. మోదీ భారత్ పై పెత్తనం చేస్తున్నారంటూ మోదీకి సంబంధించి మోదీ చనువు వల్లే భారత్ పై ట్రంప్ పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపించాయి. సో ఎలా చూస్తున్నారు ఆ విమర్శలను తిప్పికొట్టేలాగా నెక్స్ట్ లెవెల్లో చర్చలు ఉండబోతున్నాయని మనం భావించవచ్చు అంటారా? ఎస్ సార్, నేను ఏమంటున్నానంటే మోడీ గారితోని ఆల్రెడీ గతంలో ఎన్నో దఫాలుగా అమెరికా అధ్యక్షుడు చర్చలు జరిపినటువంటి క్రమంలో అనేక విషయాలలో సానుకూలంగా స్పందనలు వచ్చినాయి రెండు దేశాల నుంచి కూడా. మీరు చూడండి, గతంలో యుద్ధ వాతావరణం తలెత్తినప్పుడు కూడా మాట్లాడితే వేరే దేశాలలో యుద్ధాలు తలెత్తినప్పుడు కూడా మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగాల నిమిత్తమో లేకపోతే వేరే విషయంలో వేరే దేశాలలో ఇరుక్కుపోయినా కూడా వాళ్ళని మన దేశానికి తీసుకురావడానికి కోసం అమెరికా కూడా గతంలో సహకారం కోరితే వెంటనే ఇచ్చేది. అంటే మన దేశంతోని ఫ్రెండ్షిప్ ఆ రకంగా ఉన్నటువంటి క్రమంలో తప్పకుండా మోడీ గారు కోరితే ఏదైనా కూడా చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందనేది గతంలో కూడా మనకు తెలిసింది. ఇప్పుడు కూడా అదే విషయంలో కూడా బహుశా నేను అనుకుంటున్నా ఈ ఇరాన్ యుద్ధము త్వరలోనే ముగుస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు మాట్లాడదాం రాజు గారు. మనతో మాట్లాడేందుకు మురళీ మనోహర్ గారు జాయిన్ అయ్యారు. మురళీ మనోహర్ గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, రకరకాల పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మోదీ ట్రంప్ సంభాషణపై ప్రపంచమంతా చర్చించుకుంటుంది. సో ఏంటి అంటే మోదీ సూచనలను ట్రంప్ పాటిస్తారని అనుకోవచ్చా? ఈ యుద్ధానికి సంబంధించి ఎండ్ కార్డు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయా? సో ఏంటి అసలు ఆ సంభాషణ ఎలా చూశారు? ఒక విషయం, ఇంత ఉద్రిక్తత మధ్య ట్రంప్ ఫోన్ చేయడము మోడీ గారికి నిజంగా దీని ప్రాధాన్యత మనకు తెలియజేస్తోంది. పైగా 40 నిమిషాలు వారు మాట్లాడారు, ఏకధాటిగా 40 నిమిషాలు మాట్లాడారు. స్వయంగా తన ట్వీట్ లో కూడా మోడీ గారు చెప్పారు, అవును ఫోన్ చేశారు, నేను మాట్లాడానని చెప్పారు. అట్లాగే విదేశాంగ రాయబారి, అమెరికా రాయబారి సర్గో గోర కూడా కన్ఫర్మ్ చేశారు మాట్లాడని చెప్పేసి. పైగా మీరంటే మాకెంతో ఇష్టం అని ట్రంప్ అన్నట్టుగా మన రాయబారి, అమెరికా రాయబారి చెప్తూ ఉన్నారు. ఇది మామూలే, ఎప్పుడు నాటకీయంగా. కానీ చర్చ అంతా కూడా మలక్కా జలసంధికి సంబంధించి, ఆ జలసంధిపై భారత్ సహకారం కోసం ట్రంప్ మాట్లాడారన్న టాక్ కూడా వినిపిస్తుందిగా. దాన్ని ఎలా చూడాలి? చైనాకి చెక్ పెట్టేందుకేనా? తప్పకుండా. ఇది ఒకటి ఏంటంటే చైనా యొక్క ఇన్వాల్వ్మెంట్ భారీగా ఉంది. ఆయుధాల సప్లై చేస్తా ఉంది, అనేక రకాలైనటువంటి ఆయుధాలు కంటిన్యూస్ గా సప్లై చేస్తుంది. ఈరోజు ఇరాన్ ఇంతగా నిలదొక్కుకోవడానికి కేవలం చైనా మద్దతే కారణము. పైగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది, కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా విషయాలు అందజేస్తా ఉంది. కనుక ఇలాంటి సందర్భంలో ఇండియా గనుక ఆ వైపు వెళ్ళిపోతే ఇంకా కష్టం అనే బహుశా అనుకుని ఉంటారు. పైగా ఇండియాకు ఆయిల్ సప్లైలో ఎక్కడ నిరాటంకంగా కొనసాగుతుంది. అంటే ఇరాన్ సహకారం ఉంది, ఇరాన్ సహకారం ఇండియాకు ఉంది. ఇలాంటి సందర్భంలో ఇరాన్ ఇండియా సంబంధాలు అవి మనకు సాంస్కృతిక బంధము ఇరాన్తో ఉంది. ఇది తరతరాలుగా ఉన్నటువంటి విషయము. బహుశా ఈ స్నేహం ఎక్కడైనా ఉపయోగపడుతుంది అని తప్పకుండా ట్రంప్ లెక్క వేసింటాడు, అందుకే మాట్లాడాడు. దాని ఫలితం కూడా వచ్చింది. ఏంటంటే ఒకటి క్లియర్ ఏంటంటే ఇండియా ఈ విషయంలో సెంటర్ ఆఫ్ ది యాక్టివిటీ కావాలని అనుకోవడం లేదు.
అక్కడ అన్నిట్లో క్లియర్ చేస్తా ఉన్నారు. అంటే ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అని అంటాము, అలాంటి తప్పిదం మనం చేయకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ ఇరుక్కున్నది, మంచి కావచ్చు చెడు కావచ్చు, చెప్పలేము, మంచి కూడా జరగవచ్చు, పాకిస్తాన్ కు చెడు కూడా జరగవచ్చు, కానీ ఆ తప్పిదం చేయకూడదు అని మనం నిర్ణయించుకున్నాము. ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు మోడీ గారు. కానీ ఏం చెప్పారో తెలియదు, చర్చలకు పూనుకున్నారు. ఇప్పుడు రెండవ దఫా చర్చలు ఇమ్మీడియట్ గా ప్రకటన చేశారు. ఈ ఫోన్ తర్వాతనే జరిగింది కనుక బహుశా ఈ సలహా కూడా ఏముంటుంది అని అంటే, మీరు అనవసరంగా ముందుకు వెళ్ళకండి. ఎందుకంటే ఒక్కసారి ఈ జలసంధిని కనుక అమెరికా వెళ్లి దాన్ని దిగ్బంధనం చేస్తే ఈ ప్రపంచమే ఆర్థిక పరిస్థితి ఏమంటాం టాప్సీ టర్వీ అంటాం ఇంగ్లీష్ లో, ఉల్టా పుల్టా అయిపోతుంది. కనుక ఇప్పుడు అమెరికాలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు, కానీ ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి ఉంటుంది ట్రంప్ పైన. బ్యాక్ టు క్వశ్చన్. సో చూస్తున్నాం పరిణామాలు అయితే చకచకా మారుతున్నాయి. రాజు గారు, మనం మాట్లాడుతున్నట్టుగా ఒకవైపు మోదీతో సంభాషణ జరుపుతూ ఉన్నారు, అటు రష్యాకు సంబంధించి కూడా ఇటు భారత్తో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి రష్యా కూడా కాస్త ఇరాన్ కు సాయం చేస్తుంది అన్న టాక్ వినిపించిన నేపథ్యంలో ఆ అంశం కూడా ఏమైనా తెరపైకి వచ్చింది అనుకోవచ్చా? మోదీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారనుకోవచ్చా? సార్, అంటే ఎప్పుడు కూడా మనం గమనించండి, ప్రపంచంలో ఎక్కడ యుద్ధ వాతావరణం తలెత్తినా కూడా భారతదేశం తప్పకుండా శాంతిని కోరుకునేటువంటి దేశంగా తన పాత్రను ఎప్పుడు పోషిస్తూనే వస్తుంది. చాలా సందర్భాల్లో కూడా అది మనం చూసినాం కూడా. నిన్న జరిగినటువంటి ఫోన్ సంభాషణకు సంబంధించిన విషయంలో కూడా మోడీ గారు యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయాలి, అన్ని దేశాలు కూడా ముందుకు రావాలనేటువంటి పిలుపునిచ్చేటట్టుగా కనబడుతుంది. మనం డైరెక్ట్ గా మోడీ గారు అంటే ఫోన్ సంభాషణ తర్వాత ఆయన పోస్ట్ చేసినటువంటి ఒకసారి మనం గమనిస్తే, రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, వి రివ్యూడ్ ద సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అచీవ్డ్ ఇన్ అవర్ bilateral cooperation in various sectors. We are committed to further strengthening our comprehensive global strategic partnership in all areas. We also discussed the situation in West Asia and stressed the importance of keeping the Strait of Hormuz open and secure. అంటే చాలా క్లియర్ గా చెప్పిండు ఆయన రెండు విషయాల పట్ల. ఒకటి, హార్ముజ్ జలసంధిని విషయంలో అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, చమురు తర్వాత గ్యాస్ కు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది రాకుండా ఆ జలసంధిని ఓపెన్ చేయాలి, ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఇరాన్ తోని మాట్లాడాలి అనేటువంటి విషయంలో ట్రంప్ గారితో చాలా నొక్కి వక్కానించినట్టుగా చెప్తా ఉన్నారు. అదే రకంగా మరికొద్ది రోజుల్లో భారత్ అమెరికాకు సంబంధించినటువంటి అనేక వ్యాపార ఒప్పందాలు కానీ ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో కూడా చాలా పాజిటివ్ గా మనం ముందుకు పోదాము అని చెప్పేసి కూడా ఈ విషయంలో మాట్లాడిన ఈ రెండు విషయాల మీదనే ఈ 40 నిమిషాల డిస్కషన్ జరిగింది. నాకు అంటే మాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఈ ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోడీ గారు తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు మధ్యన 2 సార్లు ఇట్లాంటి సంభాషణలు జరిగినాయి కాబట్టి బహుశా ఈ యుద్ధాన్ని ఆపితేనే మంచిది, ఖచ్చితంగా యుద్ధం ప్రపంచానికి మంచిది కాదు, 21వ శతాబ్దంలో ప్రాణ నష్టం కావద్దు అనేటువంటి దాన్ని భారత్ చాలా గట్టిగా విశ్వసిస్తుంది కాబట్టి దాని పట్ల కూడా త్వరలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం రాబోతుందని అనుకుంటున్నాం. మీరు ఇందాక అన్నట్టు ఏదైతే మొన్న ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి చర్చలు విఫలం కావడం తర్వాత వీళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టడం ఆ చర్చలు విఫలమైనటువంటి క్రమంలో భారత్ కూడా ఎందుకు ఇలా జరుగుతుందనే దాని విషయంలో కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నది. తప్పకుండా మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యుద్ధం త్వరలోనే ఎండు కాబోతుంది అనేటువంటి సంకేతాలు కూడా నిన్న జరిగినటువంటి సంభాషణ ద్వారా తెలుస్తా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందని. అయితే మురళీ మనోహర్ గారు, మొత్తంగా 2వ విడత చర్చలకు ఓకే చెప్తూ ఉన్న పరిస్థితి. సో ఇటు ఇరాన్ నుంచి కానీ అటు అమెరికా నుంచి కానీ అసలు ఈ 2వ విడత చర్చలకు సంబంధించి ఏ విధమైన అడుగులు పడుతున్నాయని మనం భావించవచ్చు అంటారు? అంటే మొత్తంగా ఇద్దరు కూడా ఒక సంధికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా? మొదటి విడతలో అసలు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు, ఏదో అటెండ్ అయ్యారన్నట్టున్నారు, కానీ ఇస్లామాబాద్ వేదికగా ఎక్కడ కరచలనాలు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకున్న పరిస్థితులు లేవు. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ గ్యాప్ లో ఏం జరిగి ఉంటుంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయనుకోవచ్చు? ఒకటి రాజు గారు, ఎప్పుడైనా యుద్ధం మధ్యలో చర్చలు అన్నప్పుడు ఒత్తిడి ఇరువైపులా ఒత్తిడి ఉంటుంది.
ఒత్తిడి అనేది ఇంటర్నల్ వాళ్ళ కంట్రీ యొక్క ఇంటర్నల్ ప్రెషర్ ఉంటుంది, అలాగే బయటి దేశాల ప్రెషర్ ఉంటుంది, ఆర్థిక సంబంధమైన సమస్యలు వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది. కానీ ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు మనం ఎడమొఖం పొడమొఖం అన్నట్టుగానే కూర్చున్నారు. వాస్తవంగా కొన్ని గంటల పాటు పాకిస్తాన్ వీళ్ళని ఒక రూమ్ లో వాళ్ళని ఒక గదిలో విడివిడిగా జరిగినటువంటి చర్చలు తర్వాత కలిసి కూడా జరిగింది అనుకోండి, కానీ అబ్రప్ట్ గా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు కలిసే సమయంలో కేవలం నాయకులు కాకుండా అఫీషియల్స్ సుమారుగా 40-50 మంది అఫీషియల్స్ తో ఇరాన్ రాబోతుంది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు. వీళ్ళు కూడా అమెరికా కూడా పెద్ద ఎత్తున అంటే టెక్నికల్ ఇష్యూస్ పైన కూడా డీటెయిల్స్ లోకి వెళ్ళడానికి సన్నద్ధమయ్యారు అనేది మనకు అర్థమవుతుంది. అందుకే మనము ఇది ఆషామాషిగా ఏదో కూర్చొని గతంలో జరిగిన చర్చలు కావి, ఇవి ఒక రకంగా కంక్లూజన్ వైపు వెళ్ళడానికి ఆస్కారం కనిపిస్తుంది రాజు గారు. నాకైతే అలాగా అనిపిస్తుంది. కనుక బహుశా మోడీ గారు పెట్టిన ప్రెషర్ అనొచ్చు, లేదా తన ఫ్రెండ్షిప్ ను అలా ఉపయోగించి ఉండొచ్చు, అడ్వైస్ చేసి ఉండవచ్చు మోడీ ట్రంప్ గారికి, అయ్యా ఇప్పటికి చాలా అయ్యింది, కనుక మంచిది కాదు, ఇది ప్రపంచం అంతా ఇది అయిపోతుంది, పైగా మీ పట్లనే ఆ బాధ్యత ఉంది, అది ఇరాన్ పట్ల కాదు అనే విషయం అయితే తప్పకుండా గుర్తు చేసి ఉంటారు. స్నేహం అనేది ట్రంప్ వ్యవహారం కానీ అమెరికా వ్యవహారాలను కానీ మనం ఇష్టంగా గమనిస్తే వాళ్ళ ప్రయోజనం లేకుండా ఎవరితోనూ మాట్లాడటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అటువంటిది మరక్కా జలసంధికి సంబంధించి భారత సహకారం వాళ్ళు కోరుతున్నట్టుగా కనిపిస్తోంది కదా. అంటే భారత మద్దతు అవసరమయ్యే ఇప్పుడు మనతో మాట్లాడారా మోదీతో సంభాషణ, అందుకోసమని కూడా మనం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు అమెరికాకు వేరే తన వ్యూహంలో భాగంగా చైనా పైన ఒత్తిడి తీసుకురావాలి, తెస్తే కనుక ఇండియా సహకారం ఉంటే కొంత అవుతుంది అని అనుకుని ఉంటారు బహుశా. మరొక ఇది కనుక ప్రెజర్ చేస్తే మొట్టమొదట ఇబ్బంది పడేది చైనా కష్టాల్లో పడుతుంది. మన సహకారం ఉంటే ఇది సాధ్యం అవుతుంది. కనుక బహుశా ఆ ప్రస్తావన అయితే తెచ్చి ఉంటారు. కానీ నేను అనుకుంటాను ఇండియా అంత తొందరపడదు అని అనుకుంటున్నాను. పైగా ఈ మధ్యలో ఈ ఫోన్ విషయంలో మనము యుద్ధ సమయంలోనే ఇది రెండవ ఫోన్. ఇది ఇప్పుడు మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఈయన ఎవరు అమెరికా రాయబారి మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇంధన రంగంలో భారీ ఒప్పందాలు కుదరబోతున్నాయి తొందరలోనే ఇండియా అండ్ అమెరికా మధ్యలో అనే ఒక విషయం వచ్చింది. కనుక ఇది ఏందో కూడా తెలియాలి, ఎందుకంటే మనకు కూడా ఇంధనం యొక్క అవసరం చాలా ఉంది, మరి అదేమన్నా ఉంటుందా అని. అలాగే హర్ముజ్ జలసంధి గురించి ఎలాగూ తప్పకుండా మాట్లాడింటారు, రవాణా గురించి వీటన్నిటి గురించి కూడా మాట్లాడి ఉంటారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే క్వాడ్ సమావేశం జరగబోతుంది తొందరలోనే, మార్కో రూబో ఇండియాకు రాబోతున్నాడు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. కనుక క్వాడ్ అనగానే మళ్ళా చైనాని ఇరకాటంలో పెట్టడము అని. క్వాడ్ సమావేశం జరుగుతుంది, దాని కొరకు అమెరికా విదేశాంగ మంత్రి రాబోతున్నాడు తొందరలో, వాటి ఏర్పాట్ల గురించి కూడా ఈయన మాట్లాడాడు. ఎవరు సర్గు గౌరవ్ మాట్లాడినటువంటి విషయం, రాయబారి మాట్లాడిన విషయం. ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనుక ఇది కూడా చైనా ప్రెషర్ ను చేసేటువంటి ఎంత తొందరగా క్వాడ్ మీటింగ్ జరిగితే అంత ఒత్తిడి చైనా పైన కూడా పెరుగుతుంది. ఇదంతా కూడా చూస్తే అమెరికా చైనా పైన ఒత్తిడి పెంచడానికి ఒక వ్యూహంలో భాగంగా కూడా ఇండియాతో మాట్లాడి ఉండవచ్చు నేను అనుకుంటున్నాను. కానీ ఆ ఇండియా సహకారం అందులో ఉంటుందని నేను అనుకోను. ఇప్పటికిప్పుడే చైనాను ఒత్తిడి తెచ్చే పని ఇండియా చేయకపోవచ్చు. కాకపోతే తన గుడ్ ఆఫీసెస్ అంటాం, తన యొక్క మంచి రిలేషన్స్ ఇరాన్ తో ఏదైతుందో దాన్ని తప్పకుండా ఉపయోగిస్తుంటుంది. అంతకన్నా మించి పెద్ద అడుగు ఇండియా వేయకపోవచ్చు అని అనుకుంటున్నాను రాజు గారు. అండ్ మురళీ మనోహర్ గారు, నేను వంశీ అండి. మొత్తంగా చూస్తున్నాం రకరకాల పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి, అనేక సంక్షోభాలను కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రతి సంక్షోభం నుంచి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకు పోతుంది దేశం. ఇక్కడ పార్టీల గురించి కాసేపు పక్కన పెడదాం. సో ఇప్పుడు మొత్తంగా ఈ ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంతో గ్యాస్ సంక్షోభం, చమురు సంక్షోభం అనేది ఆల్మోస్ట్ మన తలుపులను తట్టిన పరిస్థితి. సో పైకి మనం క్లియర్ కట్ గా చెప్తున్నా చమురుకు సంబంధించి ఎక్కడ అడ్డంకులు లేవు, కానీ గ్యాస్ కి సంబంధించి ఈ రోజుకి కూడా ఇంకా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. సో ఏం చేయబోతున్నారు అంటే భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభాలు ఎదుర్కోకుండా ఉండటం కోసం మరికొన్ని దేశాల వైపు మనం చూడాల్సిన అవసరం ఏర్పడిందా? సో ఏ విధమైన పరిణామాలు ఉన్నాయనుకోవచ్చు? మనకు ఎనర్జీ సంబంధించి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు లాస్ట్ 10 years లో చాలా చేశాము వంశీ గారు, చాలా చేసుకున్నాము. ఆల్టర్నేటివ్ ఎనర్జీకి వెళ్ళిపోయాం. మనం అన్ని ఊర్లలో కూడా ఇప్పుడు సన్లైట్ ఎనర్జీని పెద్ద ఎత్తున వాడుకునేటువంటి ప్లాన్ చేశాం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా
80% చమురు మనం బయట నుంచి ఇప్పటికీ తెచ్చుకుంటున్నాము. గ్యాస్ ఏర్పాటు కూడా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు మనం చేస్తున్నాం. మొన్న ఈ మధ్య మనం చూసింటాము, ఈ అణు విద్యుత్ వైపు పెద్ద అడుగులు వేస్తున్నాం. మనం చాలా పెద్ద అడుగులు వేస్తున్నాం కనుక మనకు అంటే ఇప్పటికిప్పుడు వచ్చిన లేకపోయినా ప్రమాదం అయితే ఉంది అండి. ప్రమాదం అయితే పొంచి ఉంది అని మనం అనుకోవాలి. జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇప్పుడు ఈ జలసంధి నిర్బంధం జరిగితే తప్పకుండా ఇండియా ఎఫెక్ట్ అవుతుంది. మన దగ్గర కూడా గ్యాస్ దొరకకపోవచ్చు. తర్వాత ఇప్పుడు చమురు కూడా కొరత ఏర్పడుతుంది. తప్పకుండా ధరలు కూడా పెరుగుతాయండి. ఇండియా కూడా తప్పదు నేను అనుకుంటున్నాను. ఎన్నికలు అయిపోయాక ప్రభుత్వాలకు ధరలు పెంచక తప్పదు. రైట్. ఫైనల్ గా ఏం చెప్తారు రాజు గారు? మొత్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధంతో ఒక సంక్షోభంలోకి వెళ్తున్న పరిస్థితుల్లో భారత్ కూడా ఒక సంక్షోభాన్ని అయితే ఎదుర్కొన్నట్లుగానే కనిపిస్తోంది. పైకి కనిపించకపోయినా రేపు ఎలక్షన్స్ తర్వాత ఏమైనా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందా? ఆ దిశగా ప్రభుత్వం ఏమైనా పెంచే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? అట్లాంటి క్లిష్ట పరిస్థితులు రాకుండా ఉండడం కోసమే మన దేశం వైపు నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదే విషయాన్ని కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు సెర్గియో గోర్ ఎవరైతే అమెరికా రాయబారి మన దేశంలో ఉన్నారో ఆయన కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తూ నిన్న మాట్లాడింది ఏంది, భారత్ ఒకవేళ యుద్ధం ఆపడం కోసం మధ్యవర్తిత్వం చేస్తానంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా రాయబారి చెప్పారు. అదే విషయాన్ని వచ్చి కూడా ఆయన చెప్పిండు, జరపడం కోసం ఎప్పుడు ముందుంటుంది. ఒకవేళ నిజంగానే భవిష్యత్తులో ఇట్లాంటి ఇష్ట పరిస్థితులు వస్తాయని మరో అడుగు కూడా ముందుకి మోడీ గారు ఖచ్చితంగా ఆ నష్ట నివారణ చర్యలు చేయడానికి వస్తాడు, ముందుకు వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో చాలా చూద్దాం రాజు గారు. మొత్తంగా మోదీతో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇక రెండో దశ చర్చలు సఫలీకృతం కావాలని మనందరం కూడా ఆశిద్దాం. సో